సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే థర్స్డే ఓటింగ్కి వచ్చాము. అండ్ ఇంకా మామూలుగా ఉండదు పరిస్థితి. ఇంకా ఒక్కరోజే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ ఇస్తాను. అండ్ నిన్న ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది, దాని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాను. అర్జున్ ఎలిమినేషన్, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పారు. బట్ అర్జున్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే లేదు, అదంతా ఫేక్ న్యూస్. మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. అండ్ ఓటింగ్ లో చూసుకుంటే రైతు బిడ్డ అరాచకం మామూలుగా లేదు, అండ్ యావర అరాచకం కూడా మామూలుగా లేదు. ఆ రేంజ్ ఓటింగ్ ఏంది స్వామి, ఒకవేళ కర్మ కాలి. సో ఖచ్చితంగా అమర్దీప్ వేసిన ఏవి టైంలో యావర్ ఏవి మాత్రం పడుంటే బాబా ఆడియన్స్ అంటే ఏంటనేది చూపించే వాళ్ళేమో నాకు తెలిసి. సో మొత్తానికి యావరు దూకుడికి ఆ అడ్డుకట్ట లేకుండా పోతుంది అనే స్టేజ్కి వచ్చేసింది అనమాట. మనోడు వెళ్ళిపోతాడు అనే స్టేజ్ నుంచి, అరే మనోడు ఖచ్చితంగా వెళ్ళాడు, ఇంకా మిడ్ వీక్ ఎలిమినేషన్ కాదు, అవసరమైతే బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషనే తీసేస్తాడు అనే స్టేజ్ లో ఓటింగ్ అనేది పడుతుంది అనమాట. సో క్లియర్ గా మాట్లాడుకుందాం. ప్రశాంత్ కి, అమర్దీప్ కి, శివాజీకి ఎంతెంత డిఫరెన్సెస్ పెరిగినాయి అనేది కూడా షాకింగ్ గా ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రశాంత్ నిన్న నిజంగానే ప్రశాంత్ చూస్తే కంటెంట్ ఉంది, చాలా బాగా ఉంది, ఎమోషన్ ఉంది, కాకుంటే ఎలివేషన్ అనేది ఇవ్వలేదు. సో నార్మల్ గా కట్ చేసినట్టుగానే ఉంది, కానీ నేను ప్రోమో చూసినప్పుడు కూడా అదే చెప్పాను. సో మిగతా వాళ్ళకి ఇచ్చినంత ఎలివేషన్ ఖచ్చితంగా మనోడికి ఇయ్యలేదు. అది క్లియర్ గా నార్మల్ గా ఏదో కట్ చేశారంటే కట్ చేశారు, కంటెంట్ ఉంది, ప్రతి దాంట్లో కంటెంట్ ఉంది. అండ్ ప్రశాంత్ రిసీవ్ చేసుకోవడం, ప్రశాంత్ ఎమోషన్ ఇవన్నీ చాలా ఆడియన్స్ కనెక్ట్ అయింది. కానీ ఇంకా చాలా ఎలివేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. బట్ ఎడిటర్ కావాల్సుకొని చేశాడా, బిగ్ బాస్ కావాల్సుకొని చేశాడా, నార్మల్ కట్ చేసినట్టుంది. ఇది ఫినాలి జర్నీ అనే ఫీలింగ్ అయితే కలగకుండా నార్మల్ గా ఆర్ఆర్ అనేది బాగా బ్యాక్గ్రౌండ్ స్కోరు, బాగా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అనేది ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది. అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట, మరి హైప్ వచ్చినట్టుగా లేదు, సాఫ్ట్ గా ఉంది. సో మరి అది ఎవరు ఏ విధంగా కావాల్సుకొని చేశారా, లేదంటే అది అంతవరకే అంటే రైతు బిడ్డ కదా అని చెప్పేసి సాఫ్ట్ చేశారా అంటే, సో ఖచ్చితంగా ఒక విన్నర్ మెటీరియల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గ చేసి ఉంటే ప్రశాంత్ ఇంకొక లెవెల్లో ఉండేది. బట్ ఏంటంటే అంత నాకైతే అనిపించలేదు పర్సనల్లీ, అంత ఎలివేషన్ అయితే బిగ్ బాస్ ఇవ్వలేదు, కావాల్సుకొని ఇవ్వలేదేమో మరి. సో అంత ఎలివేషన్ ఇప్పుడు శివాజీ గారికి, యావర్కి, అమర్దీప్కి ఇచ్చిన ఎలివేషన్ మనోడికి అయితే ఇయ్యలేదు అనిపించింది నాకు. అండ్ ప్రియాంకకు కూడా ఎలివేషన్ బాగానే ఉంది. ఒక అర్జున్కి ఏంటంటే ఫస్ట్ 5 వీక్స్ లేదు కాబట్టి అంత ఇంపాక్ట్ అనేది పెద్దగా ఏం లేదు. బట్ ఒక మంచి గేమ్ చేంజర్ లాగా అనిపించాడు, కానీ అంతకుమించి ఏవీలో పెద్ద ట్రమండరస్ అన్నట్టుగా ఏమీ లేదనమాట. సో అందుకనే నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే మనోడి పర్సంటేజ్ 37% ఉంది. అరే 37% అంటున్నావు ఏంట్రా బాబు, నిన్నటికి ఇప్పటికి చూసుకుంటే పెద్ద విషయం ఏంది, 4% కదా డిఫరెన్స్, 4-5% డిఫరెన్స్ అంటే పెద్దగా ఏముంది అని అనుకోవచ్చు. కానీ అలా కాదు, ఎవరికి అందనంత దూరంలో ఉండిపోయాడు. సో నిన్న అయితే ఏదైతే టెలికాస్ట్ అయిందో అప్పటి నుంచి ఆడియన్స్ అనేది హెవీగా కనెక్ట్ అయిపోయారు. ఓటింగ్ అనేది గుద్ది పడేస్తున్నాడు, అరాచకం చూపిస్తున్నాడు ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్. సో అమర్దీప్ కు తగ్గింది అంటే ఆయనకు పెరగడం వల్ల ఆటోమేటిక్గా నాకు తగ్గింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. ఇవి మై అనాలిసిస్. అంటే చాలా వరకు ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్, వెబ్సైట్స్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని యావరేజ్ తీసుకుంటేనే ఈ పర్సంటేజ్లు వస్తాయి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. ఎందుకంటే పిఆర్ టీములు మ్యాజిక్లు, జిమ్మిక్లు కూడా చేయొచ్చు. నేను పదే చెప్తున్నాను, లాస్ట్ సీజన్ లో శ్రీహాన్ విన్నరు, రేవంత్, ప్రతి దాంట్లో రేవంత్కి అసలు దరిదాపులో కూడా ఎవరు లేరు. రేవంత్ విన్నర్ కాదు అండ్ శ్రీహాన్ విన్నర్ అనేది కూడా లాస్ట్ లో అనౌన్స్ చేస్తాడు. సో ఆ విధంగా ఏదైనా జరగచ్చు. సో ఉల్టా ఫల్టా కంటే ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది. 37% తోటి మనోడు దరిదాపులో కూడా ఎవరు లేకుండా చేసుకున్నాడు. అండ్ ఇంపాక్ట్ అనేది ఇరగదీసింది. ఎలివేషన్ ఇంకా ఇచ్చుంటే ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అయిపోయేది అబ్బా, కానీ ఆ ఎలివేషన్ అనేది ఇయ్యలేకపోయాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి అమర్దీప్ ఉన్నాడు. అమర్దీప్ కి దారుణంగా ఓటింగ్ అనేది పడిపోయింది. ఈ ఓటింగ్ ఆల్మోస్ట్ ఎంత అంటే చాలా టూ మచ్ అనమాట. ఈ రేంజ్ ఓటింగ్ తగ్గిపోతుంది అంటే, ఇంత డిఫరెన్సెస్ ఉంటుంది అని అంటే, సో కావాల్సుకుంటే కంటెంట్ ఏమీ లేదు. ఈ వీక్ అంతా కంటెంట్ ఏమి ఉండదు, ఓన్లీ జర్నీ వీడియోస్ మాత్రమే ఉంటుంది. అండ్ తర్వాత ఇంకా రేపటి నుంచి అండ్ వాళ్ళ మేక్ ఓవర్స్, వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రాక్టీసెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి కంటెంట్ వైజ్ ఏమి ఉండదు. ఓన్లీ మీకు నచ్చిన కంటెస్టెంట్ ని విన్నర్ చేసుకోవడానికి మీరు సత్తాగా మీరు వెయ్యాలి అని అనుకుంటే మాత్రమే వేయచ్చు. అండ్ 24%, సో మామూలుగా లేదు కదా, 24% తోటి మనోడైతే
పొద్దునకి ఇప్పటికి చూసుకుంటే మామూలుగా నిన్నటికి ఇప్పటికి చూసుకుంటే మాత్రం 4% ఓటింగ్ అనేది 3% ఓటింగ్ అనేది తగ్గింది. నిన్న 27 ఉండే, నిన్న ఈవినింగ్ క్లోజింగ్ ఓటింగ్ అయితే ఇప్పుడు 24%. ఈ ఓటింగ్ అంతా ప్రశాంత్కిను యావర్కి షేర్ అయింది, ఇది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి శివాజీ గారికి నిన్న 21 ఉన్న పర్సంటేజ్ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ 18 వచ్చి స్టేబుల్ గా ఉన్నాడు. అండ్ ఈ ఓటింగ్ కూడా ఏంటి అని అంటే అందరూ చాలా మంది ఇది ఒక స్ట్రాటజీ వాడుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్ట్రాటజీ వాడుతున్నారు. అఫీషియల్ ఓటింగ్లలో ఓట్లు వేసుకొని అన్అఫీషియల్ లో ఓట్లు లేకుండా ఉంటున్నారు. ఒకళ్ళు వేయకుండా ఉండడం కూడా మంచి పద్ధతే, కాకుంటే వేరే వాళ్ళకు హైప్ లో ఉన్నారని క్రియేట్ చేసేసి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ కు ఓట్లు పెంచుకుంటారు. ఇది పిఆర్ టీమ్ లో స్టెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి, పిఆర్ టీమ్ లో స్టెంట్స్ మాత్రమే. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ పడుతున్నారు. అఫీషియల్ వేసిన వాళ్ళు కొంతమంది వేయరు, అది పిఆర్ టీమ్ ఒక సైడ్ ఆఫ్ పిఆర్ టీమ్. ఇంకొక పిఆర్ టీమ్ ఏంటంటే వాళ్ళ కంటెస్టెంట్ ని లీస్ట్ లో చూపించుకొని మిగతా వాళ్ళకి ఓట్లు వేపించుకొని సో అఫీషియల్ లో ఓట్లు పెరిగేటట్టుగా చూసుకుంటారు అనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ అది అనమాట. సో అందుకనే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. శివాజీ గారికి 18% ఉంది. తర్వాత పొజిషన్ వచ్చేసరికి నాకు నిజంగా ఏవి చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి. ఎన్ని ఎమోషన్స్ కావాలో అన్ని ఎమోషన్స్ దాంట్లో కట్ చేశారు. అసలు బిగ్ బాస్ నిజమైన ఎలివేషన్ ఇచ్చిన ఏకైక జర్నీ ఇది ఒక్కటే అనమాట. శివాజీ గారు, అమర్దీప్, ప్రియాంక, అర్జున్, ప్రశాంత్ వీళ్ళందరికంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనోడికైతే ఎలివేషన్ అయితే ఇచ్చారు. యావరికి కానీ ఫస్ట్ వీడియో పడి ఉంటే, నేను పదే చెప్తున్నాను, నాకు అంత బాగా నచ్చింది. యావరికి కానీ ఫస్ట్ ఈ జర్నీ వీడియో పడి ఉంటే ఈ పాటికి మనోడు బుల్లెట్ లాగా దూసుకుపోతుండే. సో బిగ్ బాస్ అయితే కొన్ని విషయాల్లో అమర్కి, మన ప్రశాంత్కి అండ్ యావరికి అన్యాయం చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా. అండ్ అమర్దీప్ కూడా పాపం ఎలివేషన్ ఇద్దాము అనుకున్న తర్వాత ఇంకేమి ఉండదు కాబట్టి సో అది మనోడికి అప్పటి వరకు ప్లస్ అయింది 2 days. అది క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా వాళ్ళ ఫ్యాన్స్ అయితే రిలాక్స్ అయిపోయారా లేదంటే అఫీషియల్ లో ఓట్లు అనేది ఎక్కువ పడుతున్నాయా తెలియట్లేదు. సో మొత్తానికి యావరికి 11% ఓటింగ్ అనమాట. 11% ఫస్ట్ టైం నేను మనోడైతే డబుల్ డిజిట్ కి వచ్చాడు యావర్ అయితే. సో ఇప్పటి వరకు ఈ ఫినాలి ఓటింగ్ అనేది ఓపెనింగ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మనోడికైతే దారుణంగా పెరిగింది. సో ఒకేసారి ఏవి చూసినాక చాలా మంది యాక్టివ్ అయిపోయారు. సో ఇంకా పెరుగుతుంది అంటే పెరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఎలిమినేషన్ కూడా ఫేస్ చేస్తాడు అని చెప్పాం కదా. ఈ విధంగా చూసుకుంటే ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టకుండానే ఉంటారు, కానీ యావర్ ఎలిమినేట్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. సో నాకు తెలిసినంత వరకు అదే. సో యావర్ బదులు వేరే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారంటే చేయొచ్చు, బట్ యావర్కి ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చినాక కూడా ఎలిమినేట్ చేస్తే ఇది ఖచ్చితంగా అన్ఫేర్ ఎలిమినేషన్ అవుతుంది. అండ్ 11% ఓటింగ్ అయితే మనోడికి ఉంది. అండ్ తర్వాత అర్జున్ అండ్ ప్రియాంక వీళ్ళిద్దరు ఉన్నారు. అర్జున్ ప్రియాంకకి ఓటింగ్ అనేది పెద్దగా ఏం పెరగట్లేదు. సో నార్మల్ గా ఉంది, అలాగని చెప్పేసి హైప్ క్రియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏవీస్ వచ్చినప్పుడు మాత్రమే, ఆ తర్వాత రోజు మాత్రమే హైప్ అనేది క్రియేట్ అయింది. ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళ ఏవీలతో పోల్చుకొని మిగతా వాళ్ళ ఏవీలను చూసేసరికి వీళ్ళ ఓటింగ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గింది అన్నమాట. సో నిజంగా అర్జున్ కానీ ఫస్ట్ వీక్ నుంచే ఉండుంటే ఈ పార్టీకి ఖచ్చితంగా విన్నర్ రేస్ లో నువ్వా నేనా అనేటట్టుగా ఉండేది. ఎందుకంటే ప్రశాంత్, అమర్, అర్జున్, శివాజీ వీళ్ళ నలుగురు మధ్యన ఓటింగ్ అనేది రసవత్తరంగా ఉండేది అన్నమాట. అప్పుడు ఇంకా కష్టం అయిపోయింది మనకు విన్నర్ ఎవరు అనేది సెలెక్ట్ చేయడంలో. సో ప్రియాంక, అర్జున్ వీళ్ళిద్దరిట్లలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వాలి. సో బిగ్ బాస్ అది కూడా చెయ్యడు అని అనుకుంటే ఒకవేళ ఎలిమినేషన్ అయితే ఫ్రైడే రోజు అవుతారు. సో ఫ్రైడే రోజే అవుతారు ఎలిమినేషన్ అయితే ఒకరిని, అది ఎవరు అనేది తెలియదు. బట్ మాక్సిమం ఛాన్సెస్ అయితే అర్జున్కే ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఏంటంటే యావర్ను కూడా ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ ఒక ప్లానింగ్ అయితే గీస్తుంది. సో ఓట్లు ఎక్కడ ఏమైపోతుందో అనే దాంట్లో సో ఎవరు ఇప్పుడు అర్జున్ వెళ్ళిపోయాడు అని అంటే కంప్లీట్ గా అమర్కే ఓట్లు షిఫ్ట్ అయితే ప్రియాంక ఓట్లు ఒక 5% డిఫరెన్స్ ఉన్న విన్నర్ కి రన్నర్ కి పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు కాబట్టి సో ఆ విధంగా బేస్ చేసుకొని టాప్ 6 తీసుకెళ్తారా లేదంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారా అనేది అయితే ఇంకా పెద్ద మిస్టరీ లాగానే ఉంది. సో అందుకనే మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్లు వేసుకుంటూనే ఉన్నాను తప్పితే అంతకు మించి ఇంకేమీ లేదు. సో నాకు తెలిసినంత వరకు ఈ రైతు బిడ్డకి నిజంగా జెన్యున్ గా అయితే ఖచ్చితంగా ఓటింగ్ అనేది బాగా పెరిగింది. ఏవి చూసినాక నేను పెరగదు అని అనుకున్నాను, కానీ చాలా బాగా పెరిగింది. అండ్ దరిదాపులు అంటే మన అమర్దీప్ కి 24% ఉంటే అండ్ శివాజీ మన ప్రశాంత్ కి 37%, అంటే ఆల్మోస్ట్ ఎంత 13% డిఫరెన్స్ అయితే ఉన్నదా, 13% డిఫరెన్సెస్ అయితే అంత డిఫరెన్సెస్ పెరగడం ఈ లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఇంత పెరగడం అనేది చాలా దారుణంగా పాపం ఎక్స్పెక్ట్ చేసిందని అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుందా
కానీ చాలా వర్గాలు ఏంటి అంటే చాలా విషయాల్లో కంపారిజన్ గా చూసుకొని చాలా విషయాల్ని సోషల్ మీడియాలో వచ్చే బజ్ చూసుకుంటే అమర్దీప్ కి విన్నర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది, అమర్దీప్ విన్నర్ అవుతారు అని కూడా ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. బట్ చూడాలి ఎవరు ఏ డెసిషన్ తీసుకుంటారో, బిగ్ బాస్ ఏ విధంగా వెళ్తారో. ఈసారి అఫీషియల్ ఓటింగ్ కూడా చూపిస్తే లొల్లు అయిపోతుంది అన్నట్టుగా. సో జనాలు అన్ఫేర్ అనుకోకుండా సో మొత్తానికి రివీల్ చేస్తే 100% బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మీకు ఏమనిపించింది, మీకు ఎవరు విన్నర్ అవుతారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్